ఆల్రెడీ హిందుత్వం పైన చాలా డెలికేట్గా నడుస్తున్న ఆంధ్రప్రదేశ్లో కరెక్ట్గా కూర్చుని పట్టు వస్త్రాలు అన్న విషయం పైన అట్లీస్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఇలాంటి ఇష్యూస్ నడిపితే టీడీపీకి డెంట్ పడదా? పార్టీ కోసం పనిచేస్తున్నారా, పార్టీ అగెయిన్స్ట్ పనిచేస్తున్నారా కొంతమంది అర్థం కావట్లా. ఇది ఒక ఎమ్మెల్యే ఒక పార్టీకి పనిచేస్తున్నారంటే ఆ పార్టీకి నియమ నిబంధనలు కట్టుబడి అట్ ద సేమ్ టైం పార్టీ 100 కాలాల పాటు అక్కడ బాగుండాలి, జెండా ఎగరవేయాలనే ఉద్దేశంతో ఉండాలి. ఎక్కడైనా కూడా మాకే సంబంధం లేదు, ఆప్టిక్స్తో సంబంధం లేదు, మేము చేయాల్సింది మేము చేయాలని చేస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఇమేజ్ డిఫరెంట్గా వెళ్తుంది. డిఫరెంట్గా వెళ్ళినప్పుడు ఏమవుతుంది, పల్స్ పడుతుంది. వేరే ఇష్యూస్లో అయితే అది వేరే ఇష్యూగా డీల్ చేసేవాళ్ళు. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో హిందుత్వం పైన వైసీపీ చేసిన దాడి హాట్ టాపిక్గా ఉంది, చాలా హాట్ టాపిక్గా నడుస్తున్నది. అదే టైంలో ఒక టెంపుల్ అరీనాలో ఒక ఎంపీ ఎమ్మెల్యే ఒక కాన్స్టిట్యుయెన్సీలో కూర్చుని కేవలం పట్టు వస్త్రాలు సమర్పించే ఇష్యూ పైన ఈగో క్లాషెస్ పడ్డం సబబా? చూసే మీ అందరికీ వీళ్ళిద్దరిపైన ఒపీనియన్ ఏంటి? ఎవరు తగ్గుండాల్సింది, ఎవరు తగ్గకుండా ఉండాల్సింది? ఇది కూడా ఒపీనియన్స్ కమెంట్స్లో మెన్షన్ చేయండి. దీంట్లో ఇద్దరిని తప్పు అనడానికి నాకేం అర్థం కాదు, లిటరలీ నో వన్ హెస్ ఎనీ రైట్. ఎందుకంటే ఎవరి వర్షన్స్ వాళ్ళకు ఉంటాయి. నాకు లీగల్ స్టాండ్ ఉందని కొలికిపూడి గారు అంటారు, నేను ఎంపీని కదా నా చేతికి పురోహితులు ఇస్తే నేను పెట్టుకుని ఆయన అంటారు. బట్ ఇంకొక విషయం, నిన్న కొలికెల్పూడి గారు మన కేసీ చిన్ని గారి తలపై నుంచి పట్టు వస్త్రాలు లాక్కున్నప్పుడు ఆయన ఉండండి అని చెప్తున్నారు తప్ప రెచ్చగొట్టి పంపించలే ఎవరిని. విజువల్స్ అయితే అక్కడెక్కడ అలా లేవు.